చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్ల అవసరమన్నారు. ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా కంబైన్డ్ గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.